మనం ఈ వారంలో అప్లోడ్ చేసిన వీడియోస్లో ఒకసారి వెళ్ళి చూడండి. వీధి కుక్కల మీద దాదాపు ఈ 6-7 రోజుల్లో నేను ఇది 4వ వీడియో వీధి కుక్కల మీద చేయటం. ఎందుకంటే అంతకుముందు ఒకసారి చూడండి, మొత్తం కూడా 3 చోట్ల వీధి కుక్కలు దాడి జరిగింది ఈ వారంలోనే. సో ఇది వచ్చేసరికి 4వ వీడియో అనమాట. అయితే ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఏం జరిగిందంటే, ఒక చిన్న పాప రోడ్డు మీద అట్లా నడుచుకుంటా వెళ్తూ ఉంది. తన వయసు ఎంత అనుకున్నారు? కేవలం 7 సంవత్సరాలు మాత్రమే. మరి ఆ 7 ఇయర్స్ పాప అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే వెనకమాల వీధి కుక్కలు 3 ఉన్నాయి అనమాట. సో అవి వెనకమాల నుంచి ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి తన మీద దాడి చేసినాయి. సో దాడి కూడా నార్మల్గా చేయలేదు. ఒక్కొక్క ఏమో జుట్టు పట్టుకొని లాక్కెళ్తా ఉంది, ఇంకొక చూస్తుంటేనేమో చేయి పట్టుకొని లాక్కెళ్తా ఉంది, ఇంకొక చూసుకుంటేనేమో కాళ్ళు పట్టుకొని లాక్కెళ్తా ఉంది. అంటే ఇటువంటి దారుణమైన సిచ్యువేషన్. సో దగ్గరలో ఒక వేరే వ్యక్తి ఉన్నాడు, తను వచ్చి కర్ర పట్టుకొని కొట్టేసరికి అవి వెళ్ళిపోయినాయి. లేదు అంటే తన సిచ్యువేషన్ ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోండి. సో మొన్న సుప్రీంకోర్టు దీని మీద కదా తీర్పు ఇచ్చింది. వీటన్నిటిని కూడా జనావాసాలకు దూరంగా తీసుకెళ్ళి షెల్టర్ ప్రొవైడ్ చేసి ఫుడ్ పెట్టండి అంటే కొంతమంది డాగ్ లవర్స్ అందరూ కూడా నిరసన చేశారు. సో మరి ఈ వారంలో చూసుకుంటే ఏకంగా 4 ఇన్సిడెంట్లు జరిగినాయి. మరి వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారు?